నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు శుభ కార్యక్రమ ప్రయత్నాలు సులువుగా పూర్తి చేసుకుంటారు. వివిధ రూపాల్లో పెద్దవారితో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. వృషభ రాశి వారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలను పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు కూడా లభిస్తుంటాయి. క్రీడాకారులకు ప్రోత్సాహాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ విషయాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రంగనాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ముకుందమాల స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు కుటుంబ పరంగా ఉన్నటువంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఏవైనా సమస్యలుంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు, ఆర్థిక విషయాల రూపకల్పన జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కాలం వివిధ రూపాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ఘర్షణలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుముఖ గణపతి. మీరు చేయవలసిన పూజ మయూరేశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు కుటుంబ విషయాలపైన ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ముఖ్యమైన పనులు కొన్ని ఆలస్యంగా పూర్తి అవుతుంటాయి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ తమలపాకులతో అర్చన నిర్వహించటం మంచిది. సింహరాశి వారు నూతనమైనటువంటి వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. మనోధైర్యంతో కీలకమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంటారు. పలు రకాల చర్చలు, సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు వస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మాతంగి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు మానసికమైనటువంటి ఆందోళన తగ్గిపోతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో అధికారులతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. ప్రయాణపరమైనటువంటి ఖర్చులు, కార్యక్రమాల్లో రూపకల్పనలో లోటుపాట్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థానచలన మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. వృశ్చిక రాశి వారు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. స్థానచలన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. నూతనమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి మార్పులు కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గిరిజాదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ పార్వతీ అమ్మవారిని కుంకుమతో పూజించండి. ధనుసు రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. శారీరకంగా బలపడేందుకు మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విషయాల్లో ఉన్న లోటుపాట్లను కూడా సరిచేసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాకాళి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం మంచిది. మకర రాశి వారు వివిధ రూపాల్లో అధికారులను, రాజకీయ నాయకులను కలుసుకునే
ప్రయత్నాలు చేస్తుంటారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ప్రోత్సాహకాలు కూడా లభిస్తూ ఉంటాయి. దేహ అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రయాణాలు రూపకల్పన అవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి తులసి అర్చన నిర్వహించాలి. కుంభరాశి వారు రుణ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే అమ్మవారికి పరమాన్నమును నివేదన చేయటం మంచిది. మీనరాశి వారు తమ ఆలోచనలకు అనుగుణంగా వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యతలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి నష్టాలను అధిగమిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో వృత్తిపరమైన, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ప్రముఖులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని విశేష పుష్పాలతో అర్చించి అరటి పండును నివేదన చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.